శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులు మోసాలకు గురవుతున్నారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదన్ వసతి సముదాయం పేరుతో కేటుగాళ్లు ఆన్లైన్లో యథేచ్ఛగా నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్నారని, శ్రీశైల దేవస్థానానికి చెందిన వసతి సముదాయం అనుకుని భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని గూగుల్ పే, ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. రూమ్ బుకింగ్ అయిందన్న సంతోషంలో శ్రీశైలం వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురవుతున్నాయి. మల్లికార్జున సదన్లోని దేవస్థాన సిబ్బందిని సంప్రదించిన తర్వాత భక్తులు నకిలీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు గుర్తించిన ఆలయ సిబ్బంది శనివారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చిన సత్యనారాయణ అనే భక్తుడు నకిలీ వెబ్సైట్లో రూమ్ బుకింగ్ చేసుకుని 7,000 పోగొట్టుకున్నట్లు వాపోయారు. ముంబైకి చెందిన ఆశీష్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఆయన సైతం నకిలీ వెబ్సైట్లో 4,100 నగదును పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరు భక్తులు శ్రీశైలంలోని దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదన్ వద్దకు వచ్చి సిబ్బందితో తాము మోసపోయినట్లు తీరును వివరించారు. ప్రతిరోజు 2-3 చొప్పున భక్తులు మోసపోయి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది చెప్తున్నారు. నకిలీ వెబ్సైట్ నరకట్టేందుకు శ్రీశైలం దేవస్థానం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఎంత కట్ అయింది? నాకు ఫస్ట్ 3,500 పే చేయమన్నారు. నేను 3,500 పే చేసిన తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది, రూమ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో 3,500 చేస్తే రిటర్న్ అవుతుంది అన్నారు. నేను ఇది దేవస్థానం మల్లికార్జున సదన్ అంటే నిజం గవర్నమెంట్దే కదా అన్న ఉద్దేశంతో నేను రెండోసారి చేయవలసి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఇది ఫ్రాడ్ అని తెలిసి నేను నా బ్యాంక్ని అలర్ట్ చేశాను. సో వెబ్సైట్లో చేశారండి for accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1,750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2,050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit, which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the